సో నిన్న దానం నాగేందర్కి నోటీసులు ఇచ్చింది హైకోర్టు. దానం నాగేందర్కి ఇచ్చింది అండ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా ఇచ్చింది. కారణం ఏంటి అంటే ఆయన పార్టీ మారిండు, పార్టీ మారలేదన్నాడు. స్పీకరు మొత్తం 10 మందిలో దానం నాగేందర్ కూడా ఒకడు. ఆ దానం నాగేందర్కి కూడా ఈయన పార్టీ మారలేదు అని క్లీన్ చిట్ ఇచ్చింది. విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో చాలా క్లియర్గా దానం నాగేందర్ నేను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేస్తున్నా అని సెకండ్ పేజ్లోనే చాలా క్లియర్గా లైన్ మెన్షన్ చేసి ఉంటుంది. మరి స్పీకర్ ఇది చూడలేదా అంటే విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఈ క్షణం ఉప ఎన్నికలు లేకుండా తప్పించుకోవాలని చూసింది. ఒకవేళ కనుక ఒక నెల 2 నెలల ముందు కనుక చేసి ఉంటే ఇప్పుడు ఈ తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ ఎలక్షన్స్తో పాటు ఈ ఎలక్షన్స్ కూడా వచ్చేవి. ఎందుకంటే దేశంలో దాదాపు ఒక 8 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ 8 నియోజకవర్గాల బై ఎలక్షన్స్తో పాటు ఇది కూడా వచ్చేది. సో ఇప్పటికిప్పుడు వీళ్ళకి ఎలక్షన్ ఫేస్ చేసే ఆలోచన లేదు. మరి కారణం ఏంటో? కారణం ఏం లేదు ఇక్కడ. ఒకవేళ కనుక ఇక్కడ ఎలక్షన్ వస్తే మళ్ళీ దానం నాగేంద్రకే ఇవ్వాల్సి వస్తుంది, ఆయన ఊకోడు కదా. అసంతృప్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పెంట అంత ఎందుకు అనవసరంగా అని అనుకున్నాడో ఏమో. మొత్తానికి చివరికి పార్టీ మారి పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్లానింగే, డౌట్ ఏం లేదు. స్పీకర్ కూడా అది తప్పుడు నిర్ణయమే, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే పార్టీ మారిన తర్వాత మారలేదని మనం ఎట్లా చెప్తాం, టెక్నికల్గా దొరికిపోయిన తర్వాత. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. దేని మీద? స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పుడు నిర్ణయం. చాలా క్లియర్గా ఆయన పార్టీ మారిన తర్వాత కూడా పార్టీ మారలేదు అంటున్నారని కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మిగతా వాళ్ళదేమో కండవాలు కప్పుకున్నారు. ఆ కండవా దేవుని కండవా అని ఒక ఆయన, లేకపోతే జాతీయ జెండా కూడా ఇట్లనే ఉంటుంది కలర్ అని ఒక ఆయన, ఇట్లా రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఈయన తప్పించుకోవడానికి అవకాశం లేదు. అందుకే ఈయన మీద పడ్డారు. ఎట్లయినా ఈ ఎలక్షన్ రావాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. కానీ దానం ఈయన మీద వేటు పడాల్సిందే, తప్పదు. అనర్హత పిటిషన్లకు సంబంధించిన వివాదంలో ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ కమ్ ట్రైబ్యునల్కు సోమవారం హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దానం నాగేందర్ పైన అనర్హత పిటిషన్ను కొట్టేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొయినుద్దీన్లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి వాదన వినిపిస్తూ దానం నాగేందర్పై వేసిన పిటిషన్ను కొట్టేస్తూ స్పీకర్ ఇటీవల తీర్పు వెలువరించారు. పలు లోపాలకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఉన్న నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్కు చెందిన మహాచంద్ర ప్రసాద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీహార్కు చెందిన ఆ తీర్పు ప్రకారం మరో పార్టీ తరపున నామినేషన్ దాఖలైనట్లయితే స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్టుగా భావించాలి అని ఆనాడు సుప్రీంకోర్టే చెప్పింది. భూపతి రెడ్డి కేసులో ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్పీకర్ విస్మరించారు. సుప్రీంకోర్టు తీర్పును పరిగణలోకి తీసుకొని త్వరగా తేల్చాలి అని కోరారు. ట్రిబ్యునల్ హోదాలో స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదిగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి నోటీసులు తీసుకుంటానన్నారు. దీనిపై ప్రధానంగా రెండో ప్రతివాది నాగేందర్ కౌంటర్ దాఖలు చేయాలి అనగా పిటిషనర్ న్యాయవాది అభ్యంతరం చెబుతూ గతంలో స్పీకర్ పలు సందర్భాల్లో కౌంటర్ దాఖలు చేశారు. వాదన విన్న ధర్మాసనం దానంకు నోటీసులు ఇస్తూ విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేసింది. ఇక 4 రోజులు జరుపుతారు. దాని తర్వాత ఏదో ఒకటైనా హైకోర్టు ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిందే కదా. ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ ఉంది కదా. మొన్న రీసెంట్గా కూడా 1-2 హైకోర్ట్స్ వెయిట్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. దానం నాగేందర్ అఫిడవిట్ కనుక మనం గమనిస్తే, ఇగో ఈ పెద్ద మనిషి ఎలక్షన్ అఫిడవిట్ ఇది. ఈ ఎలక్షన్ అఫిడవిట్లో చాలా క్లియర్గా ఐఎమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇంకేం కావాలా? ఇది ఎలక్షన్ అఫిడవిట్ ఇదే కదా, ఇంతకంటే కావాల్సింది ఏముంది? ఆయన అటెస్ట్ చేసిన కాపీనే ఇది. నేను పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన అని చెప్తున్నాడు ఎలక్షన్ అఫిడవిట్లోనే. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి ఈ బీఫామ్ తీసుకొని సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏముంటుంది ఇందులో? ఎలక్షన్ కమిషన్ అఫిడవిటే ఎవిడెన్స్. మరి ఇంకా కోర్టులు దీని మీద నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తాయంటే ఇక మనం ఏం చెప్పలేం. అంటే ఇక్కడ ఏం అడ్డం వస్తుందంటే ఇది స్పీకర్ పరిధిలోని అంశం కదా, నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోవద్దా అన్న అంశం మీదనే చాలా పెద్ద డిస్కషన్ ఉంటుంది. కానీ తీసుకున్న సందర్భాలు ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి.